అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 29వ భాగం. రచయిత సునందరామ్ గారు. మరి సురేఖ గారి ద్వారా సిద్ధు తాత, బాబాయిల గురించి మరికొంత నిజాలు తెలుసుకున్న మధు ఏం చేయనుంది? సిద్ధుకి చెప్తుందా? ఒకవేళ సిద్ధుకి చెప్తే నిజంగా నమ్ముతాడా? మరి మధు చెప్పే నిజం వల్ల సిద్ధు, మధుల జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకొనున్నాయి? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఆ నీచుల బండారాన్ని బయటకు తెచ్చే సమయం, సందర్భం ఖచ్చితంగా మనకొస్తుంది. నువ్వు సిద్ధుతో అప్పటి వరకు ఇప్పుడు ఉన్నట్టుగానే నార్మల్‌గా ఉండు తల్లి. వాళ్ళ తాతయ్య గురించి, బాబాయిల గురించి చెడుగా ఒక్క మాట కూడా నువ్వు వాడితో మాట్లాడొద్దని చెప్పేసి, మధు తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సురేఖ గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది మధు. చాలా సేపటి నుంచి అలాగే ఆలోచిస్తూ కూర్చున్న మధుకి సిద్ధు వచ్చిన విషయం కూడా గమనించుకోదు. ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని ఉన్న తన శ్రీమతి వంక చూస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు కూడా అదే పొజిషన్‌లో ఉన్న మధు దగ్గరికొచ్చి ఆమెని ఎత్తి అతని ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు సిద్ధు. సిద్ధు చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడి మెడపై నాలుకతో రాస్తున్న అతని తీరుకి ఆలోచనల నుంచి బయటకొచ్చిన మధు, సిద్ధు గారు ప్లీజ్ వదలండి. అయినా మీరేంటివాళ ఇంత త్వరగా వచ్చేశారు? ఏంటో ఇవాళ నా శ్రీమతిని గారి ఆలోచనలేంటో ఎటో వెళ్ళినట్టున్నాయే. చూడబోతే ఏదో విషయం గురించే ఉదయం నుంచి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. సిద్ధు మాటలకి తన మనసులో ఉన్న బాధని బయట పెట్టకుండా అలాంటిదేమీ లేదు సిద్ధు గారు అని చెప్పేసి నవ్వేస్తుంది. మధు, నీకో విషయం చెప్పనా? నువ్వు నీ మనసులో దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతున్నావని నాకనిపిస్తుంది. సరే, నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ, ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటే మాత్రం నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. లేదు సిద్ధు గారు, అలాంటిదేం లేదు. నేను బానే ఉన్నాను. కాకపోతే కాస్త తలనొప్పిగా ఉందంతే. ఉండండి, నేను వెళ్లి వంట చేసొస్తాను అని చెప్పి పైకి లేచి వెళ్ళిపోతుంది మధు. వెళ్తున్న మధుని చూస్తూ ఏమైంది అని ఆలోచిస్తూనే ఒకవేళ పోయినసారిలాగా సునీత గారికి ఒంట్లో బాగోకపోవడం వల్ల మధు అలా బాధపడుతుందేమో అనుకుంటూ ఓసారి మధుని వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళాలనుకుంటాడు సిద్ధు. అమ్మా మధు, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? సురేఖ గారి మాటలకి లేదత్తయ్య, నేను ఆ విషయం గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి అని సంతోషపడుతూ కోడలికి వంట చేయడంలో హెల్ప్ చేస్తూనే, నాకిప్పుడు మనసు కుదుట పడింది మధు. లేదంటే నువ్వెక్కడ ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావేమో అని భయపడ్డాను తెలుసా? సురేఖ గారి మాటలకు చిన్నగా నవ్వుతూ, మీరే అన్నారు కదా అత్తయ్య, దేనికైనా టైం రావాలని. అందుకే ఆ టైం వచ్చే లోపల నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రయత్నంలో సిద్ధు గారికి నాకు మధ్య మనస్పర్ధలు, గొడవలేవైనా వచ్చినా సరే, నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి కదా! అంటున్న మధు కళ్ళలో సన్నని నీటి పొర. కానీ దాన్ని అత్తగారు చూడకముందే తుడిచేసి పెద్దగా నవ్వేస్తుంది. మధు, నువ్వేం మాట్లాడుతున్నావు తల్లి? సిద్ధుకు నీకు గొడవలు రావడం ఏంటి? అసలలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు? ఎలా? అన్నది ఇప్పుడే నాకు కూడా తెలీదత్తయ్య. ఏంటో మధు, నువ్వీరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు తెలుసా? కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నాను కదా! బహుశా అందుకే మీకు నా మాటలు కొత్తగా అనిపిస్తున్నాయేమో అని చెప్తున్న మధుని ఏదో అడగాలనుకునేంతలో అక్కడికొస్తారు త్రిపురబమ్మ. అత్తాకోడళ్ళిద్దరికీ మీ ముచ్చటల్లో పడితే పక్కన మనిషి అరిచేది కూడా వినిపించదా? అని ఇద్దరిపై కోప్పడుతూనే, నాకు బాగా తలనొప్పిగా ఉంది. కాఫీ ఒకటి నా మొఖాన కొట్టండి. ఏంటో పొద్దుననంగా పడుకున్న నేను ఇప్పటి వరకు మెలకువ కూడా లేకుండా మొద్దులా నిద్రపోయాను. అయినా రాత్రిపూట కూడా నిద్ర పట్టక ఇబ్బంది పడే నేను ఇప్పుడు పగటి వేళలో, అది కూడా ఉదయం ఎప్పుడో పడుకొని ఇప్పటి వరకు మెలకువ కూడా లేకుండా అలా ఎలా నిద్రపోయాననుకుంటూ వెళ్తున్న త్రిపుర గారి మాటలకు సురేఖ గారు అనుమానంగా చూడడంతో పల్లికిలిస్తూ 2 చెవులు పట్టుకుంటుంది మధు. దాంతో సురేఖ గారు పెద్దగా నవ్వడంతో మధు కూడా అత్తగారి నవ్వుకి జత కలుపుతుంది. అమ్మ మధు, హారతి పళ్ళెం తీసుకొనిరా త్వరగా. అత్తగారి హడావిడికి ఆ అత్తయ్య వస్తున్నానని చెప్పి గుమ్మం బయటే నిలబడిన అంజలికి, చేతిలో ఉన్న బాబుకి ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారందరూ. ఒసేయ్ రాక్షసి, మనకి పోటీగా వస్తారనుకున్న వాళ్ళు ముందే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి డెలివరీ కూడా చేశారే. ఇంకా మనం మాత్రం ప్రొడక్షన్ ఎలా మొదలుపెట్టాలనే ఆలోచనలోనే ఉన్నామే. ఆజ్ఞ నడుం గిల్లుతూ చెవిలో మెల్లగా చెప్తాడు అజయ్. ఒరేయ్, నువ్వు కనుక ఇప్పుడు నోరు మూసుకొని సైలెంట్‌గా ఉండలేదంటే మాత్రం ముక్కు మూసి మూసీ నదిలో ముంచేస్తా జాగ్రత్త. చూడు, బెదిరింపులతో యుద్ధాన్ని భయపెట్టి ఈ ఆయన్ని ఆపాలని చూడకు. ఈ రోజు నుంచి ఆపరేషన్ ఏంజిల్ స్టార్ట్ అవుతుంది. అంతే. దాన్నెవరు ఆపాలనుకున్నా ఆగేదే లేదు.
అజయ్ మాటలు అర్థం కాక ఆపరేషన్ ఏం ఏంట్రా? బుగ్గపై చెయ్యి వేసుకొని మరీ అడుగుతున్న ఆద్య బుగ్గ గిల్లుతూ చిలిపి అది కూడా తెలీదా? అంటూ ఆద్య చెవిలో మెల్లిగా మనం స్టార్ట్ చేయబోయే ప్రొడక్షన్‌కి డెలివరీ అవ్వబోయే నా చిట్టి తల్లి పేరు ఏంజెల్ అంటాడు సిగ్గుపడుతూ. అజయ్ మాటలకి పళ్ళు నూరుతూ ఒరేయ్ అజ్జిగా నువ్వు మర్యాదగా నన్ను గిల్లడం, బుగ్గలు లాగడం, వీపుపై తడవడం ఆపలేదంటే మాత్రం నిన్ను మర్డర్ చేసి డైరెక్ట్‌గా శ్మశానానికి డెలివరీ చేస్తానురా. ఒసేయ్ ఒసేయ్ రాక్షసి! నేను నీ మొగుడిని. నన్ను పట్టుకుని మర్డర్ చేస్తాను అంటావా? అవ్వ కళ్ళు పోతాయి లెంపలేసుకో. ఆద్య చెంపలపై కొడుతున్న అజయ్ చెయ్యి కొరికేస్తూ అరుస్తున్న అతని నోరుని మూసేసి రేయ్! ఇప్పుడు నువ్విక్కడ నీ కోతి పనులాపేసి సైలెంట్‌గా ఉండలేదంటే మాత్రం నీ గుడ్లు పీకి గోలీకాయలాడేస్తాను అని కోపంగా చెప్పి జరిగే తంతు చూడడం మొదలుపెడుతుంది ఆద్య. హ్మ్. ఏంటో కొడుకు పుట్టాడని తెలిసినా కూడా ఇంతవరకు వీడిని చూడ్డానికి రాలేదు నీ మొగుడు. వీడి తాత అని కూతురి వైపు చూసి నిట్టూరుస్తారు త్రిపురబామ్మ. అమ్మ వీడికసలు తాతనే వాడుంటే కదా! ఉన్నా కూడా ఆయన్నెప్పుడో మా లెక్కలో నుంచి మేము తీసేశామని తల్లితో చెప్తారు సుమిత్ర గారు. ఛీ! ఏమిటి ఆ మాటలు? నిక్షేపంలో బ్రతికి ఉన్నవాడిని పట్టుకొని లేడని అంటున్నావు. ఎందుకమ్మా అంత కోపం నా మీద? ఏం ఉద్ధరించాడని అల్లుడి మీదంత ప్రేమ? కట్టుకున్న నన్ను ఏ రోజైనా ప్రేమగా చూశాడా? కనీసం కడుపున పుట్టిన పిల్లల విషయంలో అయినా బాధ్యతగా ప్రవర్తించాడా? లేదు కదా! మరి ఎందుకు అలాంటి ఒకడు మా జీవితాల్లో ఉన్నాడని మేం గుర్తుంచుకోవాలి. కూతురి ప్రశ్నకు సమాధానం చెప్పలేక కాసేపు మౌనంగా ఉన్నా కూడా తర్వాత మాట్లాడడం మొదలుపెడతారు. అల్లుడు ఎలాంటి వాడైనా కూడా ఇప్పుడు మన మధ్యలో మనతోనే కలిసుంటున్నాడు కదా! మనమే మార్చుకోవాలి కానీ వాడు లేడనుకుంటూ అలా వదిలేస్తామా? రేపు వీడు బారసాలకొచ్చిన నలుగురు వీడి తాతేడి అని అడిగితే ఏం సమాధానం చెప్పగలం మనం? నలుగురిలో అదెంత సిగ్గుగా చేటుగా ఉంటుందో ఏమైనా ఆలోచించావా నువ్వు? అమ్మమ్మ, అమ్మ చెప్పినట్టే పెద్ద మనిషిని అని నలుగురిలో చెప్పుకొని తిరిగే అతను మాకొద్దు. మా జీవితాలేవో ఇప్పటి వరకు మేము బ్రతకడం అలవాటు చేసుకున్నాం. ఇకపై కూడా అలాగే బ్రతుకుతాం కూడా. నాకు తండ్రి అని చెప్పుకొని తిరిగే అతని నీడను కూడా నా కొడుకుపై పడనివ్వకుండా పెంచుతానని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతున్న మనవడిని చూసి నిట్టూరుస్తారు త్రిపురబామ్మ. బాబుని, అంజలిని కిందే ఉన్న మరో గదిలో ఉంచి బారసాల కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేయడం కోసం మాట్లాడుకోవడం మొదలుపెడతారు అందరూ. అంజలితో పాటుగా గదిలోకి వెళ్ళిన మధుని చూసి నవ్వుతుంది ఆద్య. తన వెనకే వెళ్లి ఆద్య ఏంటి వదిన గారు మరి మాకు అల్లుడినెప్పుడు ఇస్తారు అడుగుతుంది. మధు చిట్టిన పెదవిని చూసి ఆట పట్టిస్తూ ఆ ఇస్తానులే కానీ నువ్వు మరి నాకు కోడల్నెప్పుడు ఇస్తావో మరి అడుగుతుంది ఎర్రగా కమిలిన ఆద్య నడుముని చూసి నవ్వుతూ. ముందు నువ్వు కొడుకునిస్తే ఆ వెంటనే నేను కూడా కోడల్నిస్తానులే వదిన గారు. అసలే నీ ఆత్రం అన్నగారు తన ప్రిన్సెస్‌ని ల్యాండ్ చేయడానికి ఉవ్విళ్ళూరుతుంటేను తల కొట్టుకుంటూ చిరు సిగ్గుతో చెప్తున్న ఆద్యని చూసి పెద్దగా నవ్వేస్తారు అంజలి, మధులు. అంజలి నీ కొడుకు అచ్చం నీలాగే ఉన్నాడే. కానీ ముక్కు మాత్రం విజయ్ అన్నయ్యదే అని చెప్తూ సరే కానీ అంతా బాగానే జరిగిందా? నిన్ను హాస్పిటల్‌కొచ్చావు కలిసే అవకాశమే లేకుండా పోయింది. అవునులే మధు నిన్ను మా సిద్ధు అన్నయ్య బెడ్‌కి లాక్ చేస్తే నీకు బయటకొచ్చే అవకాశం ఎక్కడుంటుంది చెప్పు? అంజలి కూడా అర్థం చేసుకుందిలే. మధు వైపు చూసి కన్ను కొడుతూ చెప్తున్న ఆద్య వీపుపై చిరుదెబ్బ వేస్తూ సిగ్గుపడుతుంది మధు. హహ! కాస్త ఈ సిగ్గులు రాత్రికి దాచుకోండి వదిన గారు. లేదంటే నీ బదులు మా అన్నయ్య నిన్ను చూసి సిగ్గుపడాల్సొస్తుంది. ఆద్య ప్లీజ్ ఇక నువ్వు ఆపుతావా? లేదంటే మా అజయ్ అన్నయ్యని పిలవమంటావా? అసలే నువ్వెప్పుడెప్పుడు బయటికి వస్తావా? నిన్నెప్పుడు గదిలోకి ఎత్తుకెళ్ళిపోదామా అని నీకోసమే హాల్‌లో ఎదురు చూస్తూ ఉన్నాడు. హ్మ్. మీ అన్నయ్యకు ఆత్రం ఎక్కువ కదా! అందుకే నిన్ను బ్రతిమలాడుకుంటోంది. వదినా ఇవి చేతులు కావు కాళ్ళనుకో. లేదు కదా! ఆజ్య ఇవి కాళ్ళెందుకవుతాయి? చేతులే అంజలి నువ్వు కాసేపు గమ్మునుండు. లేదంటే మా విజయ్ బావని పిలిచి ఇప్పుడే సెకండ్ ప్రొడక్షన్ మొదలుపెట్టమని చెప్తాను. అమ్మో! వద్దు తల్లులారా! మీరు వదిన మరదలు చూసుకోండి. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండమ్మా! అని నవ్వుతూ వెళ్లి ఏడుస్తున్న బాబును చేతుల్లోకి తీసుకుంటుంది అంజలి. హ్మ్. అది అలా రా దారికి అని చెప్తూ మధు వదిన ఇలా రా నీతో మాట్లాడాలని చెప్పి మధు చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్తుంది ఆద్య. వదిన అన్నయ్యకి నీకు మధ్య ఇక ఏ అడ్డు కూడా లేకుండా ఇకపై నువ్వే జాగ్రత్తగా అన్నయ్యని నీ కొంగుకు కట్టేసుకోవాలి. ఆద్య మాటలకు చిన్నగా నవ్వుతూ ఏంటో మరదల పిల్లకి మా మీద ఇంత ప్రేమ ఉంచుకొచ్చింది. ప్రేమతోనే చెప్తున్నాను వదిన. కొన్ని పాడుకళ్ళు ఎప్పుడూ అన్నయ్య మీదే ఉన్నాయి. వాటి చెడు దృష్టి అన్నయ్య మీద పడకుండా నువ్వే జాగ్రత్త పడాలి అంటుంది. అప్పుడే ఆ గదిలోకొస్తున్న ప్రియాని చూస్తూ. నువ్వేం దిగులు పడకు అజ్జా. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని చేసినా కూడా మా ఆయన చూపు నా మీద నుండి పక్కకు పోదు అని తన వైపే చూసి చెప్తున్న మధు మాటలకి కోపం వస్తున్నా కూడా చేసేదేమీ లేక వదిన పక్కన కూర్చుంటుంది. బాబునే చూస్తూ ప్రియ.
అవునవును. మధు, ఏ వగలాడి ఎన్నెన్ని వగలు చూపించినా మా అన్నయ్య చూపు నీ మీద నుంచి పక్కకి పోదు. కానీ ఏం చేస్తాం? కొంతమంది శూర్పణఖల చూపు నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్తూ ప్రియా అని పిలిచి బాబుకి పాలిచ్చి చాలా సేపే అవుతుందని తన చేతిలో నుంచి లాక్కున్నట్టే తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటూ కాదు కాదు మధు తప్పించడం కోసం మా సిద్ధు అన్నయ్యని నీ కొంగుకి కట్టించుకోక తప్పదు కదా! అని చెప్తున్న అంజలి మాటలు తన గురించే అని అర్థమైన ప్రియ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రియ అలా వెళ్ళిపోవడం చూసిన ముగ్గురు నవ్వుకుంటారు. వావ్! అంజలి, మీ ఆడపడుచుని నీ మాటలతో భలే బెదరగొట్టి పంపించావే! మరింకేం చేయను ఆద్య. పెళ్ళైన మగవాడిని ప్రేమించడం తప్పని తనకు తెలిసేలా చేయాలనే కదా నా పిచ్చి. కాకుంటే మూర్ఖులని మనం మార్చలేము అనుకో. కానీ ఎంతైనా తను నా ఆడపడుచు కదా! బ్రతిమాలో, బామాలో, కొట్టో, తిట్టో, నయానో, భయానో చెప్పి తనని దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత వదినగా నా భుజాలపై ఉంది అని చెప్పి నిట్టూరుస్తుంది అంజలి. తన వైపే నోరు, కళ్ళు అప్పగించి చూస్తున్న మధు ఆద్య వైపు చూసి హిహి, కాస్త ఎక్కువైనట్టుంది కదా! కాస్త కాదు బాగా అని చెప్పి వెళ్ళిపోతున్న వదిన, మరదలిద్దరి వైపు చూసి మూతి తిప్పుకొని బాబుకు ఫీడింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది అంజలి. తాతయ్య, ఎవరితను? కొత్తగా కనిపిస్తున్న వ్యక్తిని చూసి అడుగుతాడు సిద్ధు. ఇతను మీ బాబాయ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్. ఈ రోజు నుంచి ఇతను కూడా ఇక్కడే ఉండి దివాకర్‌కి ట్రీట్మెంట్ ఇస్తూ, టైంకి కావాల్సిన ఫుడ్ పెడుతూ, వాడిని జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్తారు పరశురాం. అదేంటి తాతయ్య, ప్రత్యేకించి ఒకరిని అపాయింట్ చేయడం ఎందుకు? ఆల్రెడీ ఎప్పటినుంచో బాబాయ్‌కి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఉన్నారు కదా! టైంకి ఫుడ్, మెడిసిన్స్ ఇవ్వడానికి ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా! మళ్ళీ కొత్తగా ఈయన్ని పెట్టడం ఎందుకు? కొత్తగా కొన్ని జరుగుతున్నప్పుడు ఇలా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి నాన్న అని సిద్ధుకి చెప్తూ మధు, సురేఖ గారి వైపే చూస్తాడు పరశురాం. సరే తాతయ్య, మీరే నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారని మాకు బాగా తెలుసు కదా! అలాగే చేయండి. బాబు, నువ్వు టైమ్ టు టైమ్ మా వాడికి ఫిజియోథెరపీ చేస్తూ కావాల్సిన ఫుడ్‌ని ఓసారి చెక్ చేసి మరీ మా వాడికి పెట్టాలి. లేదంటే వాడు తినే ఫుడ్‌లో ఏదైనా కలిపినా కలపొచ్చు. అదే కలవొచ్చని చెప్పేసి త్రిపుర ఇతనికి దివాకర్ రూమ్ చూపించని చెప్పి పంపించేస్తారు పరశురాం. సరే తాతయ్య, రండి భోంచేద్దామని చెప్పేసి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు సిద్ధు. అందరూ వచ్చి కూర్చోవడంతో వడ్డించడం మొదలు పెడతారు అత్తాకోడళ్ళు. మధు ఎప్పట్లా తన మామయ్య మనోహర్ గారికి, అజయ్‌కి, సిద్ధుకి, విజయ్‌కి మాత్రమే వడ్డిస్తూ ఉంటే, ఇటువైపు మాత్రం సురేఖ గారు త్రిపురకి, పరశురాంకి, ప్రియకి, సుమిత్రకి వడ్డిస్తుంటారు. అమ్మా కోడలి పిల్ల, నీకు కూడా కోడలొచ్చింది కదా! ఇక నువ్వు కష్టపడడం ఎందుకు చెప్పు? నువ్వు కూడా నా కొడుకు పక్కన కూర్చొని సంతోషంగా తిను. మీ కోడలి పిల్లుంది కదా! తనకు కాస్త ఎవరికి ఏమిష్టమో, ఎవరికి ఎంత వడ్డించాలో తెలుస్తుంది కదా! కాస్త బాధ్యతలనేవి ఇప్పటినుంచే మనం పిల్లలకు నేర్పించాలి. అది కాదు మావయ్య, తనింకా చిన్నపిల్ల. కొంచెం టైం తీసుకొని అన్నీ అలవాటు చేస్తానులెండి. మధు ఎలాగో పరశురాంకి వడ్డించదని తెలిసి, కావాలని మధుని ఎలాగైనా ఈరోజు అందరి ముందు ఇరికించాలని చూస్తున్నాడని అర్థమై, మధుని ఆయన వేసిన ప్లాన్ నుంచి తప్పించాలని చూస్తూ అంటారు సురేఖ గారు. ఏంటమ్మా, నువ్వు మీ మామయ్యకే నీతులు చెప్పేంత దానివయ్యావా అంటున్న త్రిపుర గారి మాటలకు, లేదత్తయ్య, అలా ఏం లేదని చెప్తున్న సురేఖ గారు చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు మనోహర్ గారు. మళ్ళీ తన తల్లి అనే మాటలకి భార్య ఎక్కడ బాధపడుతుందో అని. ఇక తప్పక మధు వెళ్లి అందరికి వడ్డిస్తుంది కానీ, తనని ఏదో విధంగా ఇరికించాలని చూస్తున్న ప్రియ మాత్రం వచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోవాలనుకోదు. పరశురాం గారికి అప్పటికే సురేఖ గారు అన్నీ వడ్డించడంతో ఓ పక్కన నిలబడి మిగతా వారికి కావాల్సినవి అందిస్తూ నిలబడిన మధుని "అమ్మా, కాస్త రసం వేయమ్మా" అని పిలుస్తారు పరశురాం. ఆయనకు వడ్డించడానికి చేతులు రాకపోయినా ఇక తప్పక బౌల్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తుంది మధు. పరశురాంకి వడ్డిస్తున్న మధు చేతిలో ఉన్న బౌల్ కింద పడేలా చెయ్యాలి అనుకున్న ప్రియ మధు చేతికి తగలాలనుకునే లోపే పరశురాంని మధు చేతిలో ఉన్న వేడి వేడి రసం ఆయన చేతి మీదకి వంపేసుకొని పెద్దగా అరుస్తారు. ఏంటమ్మా ఇలా చేశావు? కాస్త చూసుకోవాలి కదా అని అంటున్న ఆయన వైపు మధు కళ్ళు పెద్దవిగా చేసుకొని చూస్తూ ఉండిపోతే ప్రియ నోరు తెరుచుకొని చూస్తుండిపోతుంది. అక్కడ జరిగిందొక ప్రియ తప్ప ఎవరూ చూడకపోవడంతో. తాతయ్య అరుపులకి వెంటనే పైకి లేచిన సిద్ధు ఏమైంది తాతయ్య అంటూ ఎర్రగా కమిలిపోయిన తన తాతయ్య చేతిని చూస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వెంటనే బౌల్ నిండుగా ఐస్ క్యూబ్స్ వేసి తీసుకొచ్చి ఆయన చేతిని అందులో పెడతాడు. అదేంటంటే నేను వడ్డిస్తుంటే అని చెప్పబోతున్న మధు నోటి నుంచి మరో మాట బయటకు రాకముందు వినిపిస్తుంది. షటప్ మధు అంటున్న సిద్ధు అరుపు. ఆ అరుపులోనే అర్థమవుతుంటే సిద్ధు తనపైకి ఎంత కోపం వచ్చిందో అని మరో మాట మాట్లాడలేక సైలెంట్‌గా నిలబడిపోతుంది మధు. తాతయ్య మంటగా అని అంటున్న సిద్ధు కళ్ళలోని నీటిని చూసి లేదు నాన్న, అంతగా ఏమీ లేదు. ఏదో అమ్మాయి పొరపాటున చేతిలో ఉన్న బౌల్‌ని నా మీద పంపేసింది. తననేం కోప్పడకు నాన్న అని చెప్పేసి మనవడిని హత్తుకొని
సిద్ధు కళ్ళు తుడుస్తూ అక్కడి నుంచి ఆయన రూమ్‌లోకి వెళ్ళబోతూ మధు వైపు నవ్వుతూ ఓ చూపు చూసి వెళ్ళిపోతారాయన. ఆ నవ్వుకు అర్థం అక్కడున్న మధుతో పాటుగా అక్కడున్న సురేఖ గారికి కూడా అర్థమవుతుంటే బాధగా నిట్టూరుస్తారు. కథ ఇంకా ఉంది. అంటే పరశురాం ఇండైరెక్ట్‌గా నీ భర్త సిద్ధు నా చేతిలో కీలుబొమ్మ అని హింట్ చెప్పకనే చెప్తున్నట్టుగా, ఇవ్వకనే ఇస్తున్నట్టుగా చేశాడన్నమాట మధుకి అర్థమయ్యేలాగా. మరిప్పుడు మధు ఏం చేయబోతుంది? సిద్ధు మనసులో తన తాతయ్య, బాబాయిల మీద ఉన్న ప్రేమని ఎలా ఆ పొరల్ని తొలగించేలా చేస్తుంది? దీనివల్ల వీళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి అపార్థాలు రాకుండా ఉంటే అంతే చాలు కదా! మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.